భారతదేశంలో యూపీఐ చెల్లింపులు విస్తృతంగా వాడుకలో ఉన్నాయి. ఫోన్పే, పేటీఎం, గూగుల్ పే వంటి యాప్ల ద్వారా యూపీఐ చెల్లింపులు చేసే వారికి ఒక కీలక మార్పు అమల్లోకి వచ్చింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యూపీఐ లావాదేవీల పరిమితుల్లో కీలక మార్పులు చేసింది. ఈ నిర్ణయంతో డిజిటల్ చెల్లింపులు మరింత సౌకర్యవంతంగా, వేగవంతంగా మారనున్నాయి. చిన్న వ్యాపారుల నుంచి సాధారణ వినియోగదారుల వరకు అందరికీ ఉపయోగపడేలా కొత్త మార్గదర్శకాలు అమల్లోకి వచ్చాయి. ఇంతకు ముందు ఇన్సూరెన్స్ ప్రీమియం లేదా లోన్ ఈఎంఐలు చెల్లించాలంటే లిమిట్ తక్కువ ఉండడం వల్ల 2-3 సార్లు ట్రాన్సాక్షన్ చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అలాంటి ఇబ్బందే లేదు. ఇప్పటి వరకు బీమా, మార్కెటింగ్, అలాగే రవాణా రంగాల్లో 5 లక్షలు మాత్రమే పరిమితి ఉండగా ఇప్పుడు 10 లక్షలకు పెంచారు. అయితే ఈ కొత్త నిబంధనలు వెంటనే అమల్లోకి వచ్చాయి. అదనంగా క్రెడిట్ కార్డుల ద్వారా యూపీఐ చెల్లింపుల పరిమితిని 5 లక్షల నుంచి 6 లక్షలకు పెంచారు. నగల కొనుగోలు కోసం యూపీఐ ద్వారా చేసే చెల్లింపుల పరిమితిని 2 లక్షల నుంచి 6 లక్షలకు పెంచడం మనం గమనించవచ్చు. అలాగే ట్రావెల్ బుకింగ్స్, హోటల్ ఖర్చులు, ఫ్లైట్ టికెట్స్ లాంటివి కూడా ఒకే ట్రాన్సాక్షన్లో 5 లక్షల వరకు, రోజుకి 10 లక్షల వరకు చెల్లించవచ్చు. ట్రావెల్ ప్లాన్ చేస్తున్నప్పుడు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అయితే ఈ మార్పులు పెద్ద మొత్తంలో లావాదేవీలు చేయాల్సిన వారికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అయితే వ్యక్తుల మధ్య రోజువారీ లావాదేవీల పరిమితిలో ఎలాంటి మార్పు చేయలేదని, అది యథాతథంగా 1 లక్షగానే కొనసాగుతుందని ఎన్పీసీఐ స్పష్టం చేసింది. ఈ పెంచిన పరిమితులు కేవలం ధృవీకరించబడిన వ్యాపారులకు చేసే చెల్లింపులకు మాత్రమే వర్తిస్తాయని, ఇది లావాదేవీల భద్రతను మరింత పెంచుతుందని నిపుణులు చెబుతూ ఉన్నారు. అయితే ఈ నిర్ణయాన్ని ఫిన్టెక్ సంస్థలు, పారిశ్రామిక వర్గాలు స్వాగతించాయి. వినియోగదారులు ఎలాంటి అదనపు ప్రక్రియ పూర్తి చేయాల్సిన అవసరం లేకుండానే ఈ కొత్త పరిమితులు ఆటోమేటిక్గా వస్తాయని ఎన్పీసీఐ తెలిపింది. ఈ కొత్త నిబంధనలు వెంటనే అమల్లోకి వచ్చాయి. అయితే అదనంగా క్రెడిట్ కార్డుల ద్వారా యూపీఐ చెల్లింపుల పరిమితిని 5 లక్షల నుంచి 6 లక్షలకు పెంచారు. అయితే నగలు కొనుగోలు కోసం యూపీఐ ద్వారా చేసే చెల్లింపుల పరిమితిని 2 లక్షల నుంచి 6 లక్షలకు పెంచడం మనం గమనించవచ్చు. అలాగే ట్రావెల్ బుకింగ్స్, హోటల్ ఖర్చులు, ఫ్లైట్ టికెట్స్ లాంటివి కూడా ఒకే ట్రాన్సాక్షన్లో 5 లక్షల వరకు, రోజుకి 10 లక్షల వరకు చెల్లించవచ్చు. ట్రావెల్ ప్లాన్ చేస్తున్నప్పుడు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అయితే ఈ మార్పులు పెద్ద మొత్తంలో లావాదేవీలు చేయాల్సిన వారికైతే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అయితే వ్యక్తుల మధ్య రోజువారీ లావాదేవీల పరిమితిలో ఎలాంటి మార్పు చేయలేదని, అది యథాతథంగా 1 లక్షగానే కొనసాగుతుందని ఎన్పీసీఐ స్పష్టం చేసింది. ఈ పెంచిన పరిమితులు కేవలం ధృవీకరించబడిన వ్యాపారులకు చేసే చెల్లింపులకు మాత్రమే వర్తిస్తాయని, ఇది లావాదేవీల భద్రతను మరింత పెంచుతుందని నిపుణులు చెబుతూ ఉన్నారు. ఈ నిర్ణయాన్ని ఫిన్టెక్ సంస్థలు, పారిశ్రామిక వర్గాలు స్వాగతించాయి. వినియోగదారులు ఎలాంటి అదనపు ప్రక్రియ పూర్తి చేయాల్సిన అవసరమే లేకుండా ఈ కొత్త పరిమితులు ఆటోమేటిక్గా వర్తిస్తాయని ఎన్పీసీఐ తెలిపింది.